హాయ్ అండి, సంపూర్ణ వాసి స్వాగతం. ఈవేళ మనము లడ్డు చేసుకుందాము. లడ్డూకి ఏమేమి కావాలనో పదార్థాలు చూపిస్తాను చూడండి. ఇవ్వండి, అవిసె గింజలు, కిస్మిస్, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ గింజలు, ఇవి పిస్తా, కొంచెం బెల్లము, తర్వాత ఖర్జూర, యాలకలు 3, జీడిపప్పు కొంచెము. ఇవన్నీ కూడా మనము నేతిలో వేయించుకోవాలి. ఒక బెల్లం తప్ప అన్నీ వేయించుకోవాలండి. 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కొంచెము కాగిన తర్వాత ముందుగా మనము ఈ పిస్తా పప్పు ఉన్నాయి కదా, పిస్తా పప్పు దోరగా వేయించుకుందాం. అన్నీ కూడా నేతిలోనే వేయించుకోవాలండి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. వేగిపోయాయి. ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లో పోసి ఉంచాను. ఇదిగోండి అవిసె గింజలు. ఈ అవిసె గింజలకి ఎక్కువ నెయ్యి అవసరం లేదండి, కొంచెంగా వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఒక 2-3 బొట్లు వేసాను. ఈ అవిసె గింజలు చిట చిట అనేంతవరకు వేయించుకోవాలండి. ఇదిగోండి సౌండ్ వస్తుంది చూసారా. ఇదిగోండి సన్ఫ్లవర్ గింజలు వేసి వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోండి, హైలో వద్దు. కొంచెంగా నెయ్యి వేసి వేయించుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా దోరగా వేగాలి. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు పుచ్చగింజలు వేసి వేయించుకుందాం. దీన్ని కూడా సిమ్లోనే పెట్టి వేయించాలి. దీనికి కూడా కొంచెంగా నెయ్యి వేసుకో. ఈ కాస్త నెయ్యి సరిపోతుంది. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలా దోరగా వేగాలి. ఇప్పుడు ఖర్జూర కూడా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఖర్జూర వేగిపోయింది. ఈ ఖర్జూరాను గింజలన్నిటితో కలిపి వేయకూడదు, వేరే బౌల్లో తీసుకొని ఉంచుకోవాలి. కిస్మిస్ వేయించుకోవటం మాత్రం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిపోయింది. కిస్మిస్ ఏగాయో లేదో తెలియాలంటే ఇదిగోండి అన్నీ కూడా బాగా ఉబ్బిపోయినాయి చూడండి, ఇలా ఉబ్బాలి. ఇప్పుడు కొంచెంగా నెయ్యి వేసి జీడిపప్పు కూడా వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా దోరగా వేగాలి. తర్వాత మిక్సీలో మెత్తగా వేసుకోవాలి. అన్నీ గింజలన్నీ కూడా చల్లారిపోయాయి. మిక్సీ జార్లో వేసేసాను. 3 యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. పౌడర్ అంతా మెత్తగా మెదిగిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు బెల్లము, వేయించి పెట్టుకున్న ఖర్జూర, కిస్మిస్, జీడిపప్పు అన్నీ మిక్సీలో వేసేసేయాలి. వేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. ఇదంతా ముద్దగా అయింది. దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనము మెత్తగా వేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని సగము మిక్సీ జార్లో వేద్దాం. ఖర్జూర, బెల్లము, జీడిపప్పు అన్నీ వేసుకున్నాం కదా, ముద్దలాగా అయింది కదా, దాన్ని ఈ మిక్సీ జార్లో వేసి 2 కలిపి మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, మరి ముద్దగా కాకుండా మనము లడ్డూలు కట్టుకునేంత మెత్తగా అయ్యింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మరలా ఇంకా మిగిలినటువంటి పౌడర్ ఉంది కదా, ఈ పౌడరు ఇంకా మనము మిక్సీలో వేసుకున్న ముద్ద ఉంది కదా, ఇది కూడా వేసేసి మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెము ఉండలు కట్టేసుకుందాం. మిక్సీలో వేసిన పౌడర్నంతా బాగా కిందికి పైకి కలుపుకోవాలి. కలుపుకొని ఇలా మనకు ఎంత ఉండ కావాలనుకుంటే అంతంత ఉండలు కట్టేసుకోవటమే. ఇదేనండి ఈ లడ్డూలు.
చాలా టేస్టీగా ఉంటాయి. ప్లస్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఈజీగా తింటారు. తర్వాత ఇది ఎముకలు బాగా గట్టి పడతాయి, పెలుసు లేకుండా ఉంటాయి. రోజుకి ఒక లడ్డు ఇవ్వండి పిల్లలకి, చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి రాగానే మీరు స్నాక్స్ ఎత్తుక్కుండే పని ఉండదు. ఇది చేసి ఉంచుకున్నారనుకోండి, పిల్లలకి రాగానే ఇచ్చేసేయచ్చు. అలానే పెద్దవాళ్ళు సాయంకాలం పూట స్నాక్ కావాలంటారు కదా, అప్పుడు ఈ స్నాక్ ఒకటి ఇచ్చేసారంటే వాళ్ళకి కడుపు నిండిపోతుందండి. ఇలా చేసి ఉంచుకోండి. ఒక 20 రోజులు 15 రోజులు ఉంటాయండి ఈ లడ్డూలు, ఏమి పాడవవు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు దీన్ని ట్రై చేయండి, తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఇదిగోండి ఇలా 15-20 లడ్డూలు అయినాయండి. రోజుకు ఒకటి తిన్నా కూడా నలుగురు తింటే ఒక 4-5 రోజుల్లో అయిపోతాయండి. ఒకరు తిన్నారంటే ఒక 15 రోజులు వస్తాయి. ఈజీగా 15 రోజులు వస్తాయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ట్రై చేయండి, కంపల్సరిగా చేసుకొని తినండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.